3RR న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మహిళల సాధికారతే మా ప్రభుత్వ లక్ష్యం, హితవు పలికిన ప్రధాని మోదీ. రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి, చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం. ఇంటూరు కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్. మహారాష్ట్రలోని షోలాపూర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. మహారాష్ట్ర అభివృద్ధిలో మహిళలే నాయకత్వం వహిస్తున్నారని గమనించారు. మాజీ లడ్కీ బహిన్ యోజన వంటి కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతకు మహాయుతి ప్రభుత్వం యొక్క నిబద్ధతను ఆయన హైలైట్ చేశారు. ఈ ప్రయోజనాలను ఆపడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించినప్పటికీ కూడా మహిళలు ఆర్థికంగా బలపడ్డారు. महिलाओं को सशक्त बनाने के लिए दिन रात काम कर रही है. माझी लाड़की बहन योजना हर किसी की जुबान पर है. माझी लाड़की बहन योजना, ये योजना महिलाओं के विकास के प्रति हमारी प्रतिबद्धता का उत्तम उदाहरण है. आपने देखा है, सरकार ने महिलाओं के हाथ में पैसा दिया, सीधा उनके खाते में जमा हुआ, तो ये अगाड़ी वालों की नींद आराम हो गई. उनको लगा ये क्या कमाल हो गया, ये तो क्या हो जाएगा, और इसलिए आनन फानन में सोचे समझे बिना एकदम विरोध में उतर आए. माताओं बहनों को पैसा मिलना बंद हो जाए, इसलिए ये लोग कोर्ट तक चले गए. लेकिन जब महिलाओं के हाथ में पैसा आता है तो उसका कैसा असर होता है, वो इस बार हमने दिवाली में बराबर देखा है. इस बार दिवाली का उत्साह दोगुना था. माताओं बहनों ने खुलकर खरीदारी भी की. कई सालों से जो काम अटके पड़े थे, माताओं बहनों ने पूरा किया. उससे अर्थव्यवस्था को भी ताकत मिली, और यही बीजेपी का विजन है. हम महिलाओं को ही जन कल्याण की सभी योजना. ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పెట్టుబడి వచ్చింది. 65,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు గాను రిలయన్స్ ఎనర్జీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 500 ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. రిలయన్స్ పెట్టుబడులతోని రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. గత నెలలో రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి నేతృత్వం వహిస్తున్న అనంత్ అంబానీల లోకేష్ ముంబైలో కలిశారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను మంత్రి వారికి వివరించారు. ఏపీలో పెట్టుబడులకు పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. Our vision for Andhra Pradesh is to establish 500 projects that our ED sir has explained, and these 500 projects will generate an employment of 2.5 lakh direct and indirect employment, and there will be any other relative employment which we have not considered. This is direct project related direct and indirect employment, sir, and a potential revenue to the government is 2850 crores through taxes and other, sir. So this will give approximately 3.5 million metric tons per annum of gas, sir. So today, if you see, Germany is generating only 13, and AP we are talking about 3. If I convert this into SCMD,
it is about 14. And Germany's natural gas production is 13, sir. So AP will be on par with Germany if we do this project, AP alone, sir. So our request, sir, like as we already requested Vijayanand sir, that land on long lease and one SPOC who can, facilitate us in this, and all other incentives under AP integrated clean policy to be extended to us, sir. So thank you, sir. Thanks for the time and your patience, sir. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ కుటుంబ సమస్యను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య ఇంటూరు సుజన కలిశారు. పోలీసులు తన భర్తను వేధించారని, బలవంతంగా సంతకం చేయించారని సుజన వైఎస్ జగన్కు తెలిపారు. పోలీసుల తీరు అసలు బాగోలేదు, నా భర్తపై తప్పుడు కేసులు పెట్టి గత నెల 21 నుంచి స్టేషన్ల చుట్టూ తిప్పుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసాను కల్పించారు. పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. గుంటూరు దగ్గర నుంచి ఫస్ట్ గుడివాడ వచ్చి తీసుకెళ్లారండి. గుడివాడ తర్వాత గుడివాడ వచ్చి పోలీసులు వచ్చి గుడివాడ తీసుకెళ్లారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. లాస్ట్ మంత్ 21వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు గుడివాడలో 2 అన్నారు. తర్వాత అరండల్పేట 1, వైజాగ్లో 2, మొత్తం ఆయన మీద 9 కేసులు వేశారండి. గుడివాడలో గుంటూరులో చూసుకుని ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చి దువ్వాడ పోలీస్ స్టేషన్లో పోలీసులు వచ్చారండి. స్టేషన్ నుంచి వచ్చాం సైన్ అని చెప్తున్నారు. నాకు ఒక రిపోర్ట్ కానీ ఇది అసలు వాళ్ళు ఏం సబ్మిట్ చేయట్లేదు. మనిషిని సైన్ అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ పొద్దున్నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి అతనితో చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. లోపల సిఐలు కానీ పోలీసులు కానీ అందరూ చాలా వరస్ట్గా బిహేవ్ చేసి వాళ్ళకి పోలీసులకి ఫోన్లు వచ్చి వాళ్ళు ఏం చేయమంటున్నారో అది ఆ ఫోన్లో వచ్చిన వాటిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఆ ఫోన్లో ఏం చెప్తున్నారో దానికి సంబంధించి చేస్తున్నారు. ఆయన్ని అంటే ఇప్పుడు ఏదో కేసు మర్డర్ చేసి అలా వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత మాకు స్టేషన్ బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. బయటికి తీసుకొచ్చేసరికి ఇంకో స్టేషన్ పోలీసులు రెడీగా ఉంటున్నారు. రెడీగా ఉండి ఆయన ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికైనా అడిగితే చెప్పట్లేదు. ఏం కేసు మీద అరెస్ట్ చేస్తున్నారంటే చెప్పట్లేదు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారు. వచ్చి ఈ కేసు ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకో స్టేషన్ ఇలాగా మమ్మల్ని రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. లాస్ట్ మొన్న 2 days బ్యాక్ మొన్న జరిగిందండి. మహారాణిపేట నుంచి రాజమండ్రి నుంచి పోలీసులు వచ్చి ఈవినింగ్ 7కి తీసుకెళ్ళిపోయారు. రాజమండ్రి తీసుకొచ్చారు. నిన్నేమో అక్కడ రాజమండ్రిలో సీఏ అయితే చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు. అతనికి అప్డేటు అనవసరంగా అక్రమంగా అతను చెప్పని దాని మీద సంతకాలు పెట్టించుకున్నారు. రిమాండ్కి వేశారు. నేను సెంట్రల్ జైలుకి పంపించారు. నేను రిమాండ్ వేసి సామాజిక మాధ్యమాల వేదికగా మానసికంగా మహిళా ప్రజా ప్రతినిధులను కుంగదీసేలా పోస్టింగ్లు ఉంచడం, ప్రచారం చేయడం మెంటల్ వయోలెన్స్ గా పరిగణించాల్సి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. సిడ్నీలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ సమావేశంలో భారత ప్రతినిధిగా పాల్గొనడం ఆనందంగా ఉంది అని తెలిపారు. కామన్వెల్త్ సమావేశంలో మహిళల అసమానత్వం, మహిళా ప్రజా ప్రతినిధుల పట్ల దురాచారాలు, ఇతర అంశాలపై చర్చించామని చెప్పారు. ఎప్పటికప్పుడు మహిళా ప్రజా ప్రతినిధులతో చర్చిస్తూ సమస్యల పరిష్కారానికే వీలుగా శిక్షణా తరగతులు నిర్వహించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా చూడాల్సి ఉందని చెప్పారు. భౌతికంగా వారిని అటాక్ చేయటము, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టడం, లేకపోతే దెబ్బతీయటం కాకుండా సోషల్ మీడియాలో ఏవైతే వార్తలు వస్తాయో అంటే మానసికంగా మహిళా ప్రజా ప్రతినిధుల్ని కుంగదేసే విషయాలు ఏవైనా సరే దాన్ని కూడా మెంటల్ వైలెన్స్ కింద తీసుకోవడం పరిగణించడం జరుగుతుంది. కనుక ఇటువంటి అంశాలన్నింటి మీద కూడా దేశంలో ఉన్నటువంటి మహిళా ప్రజా ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంవాదిస్తూ వారిలో అవగాహన, అదేవిధంగా ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి కావలసినటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మళ్ళీ మనం కామన్వెల్త్లో ప్రస్తావించి వారి సహకారం అందుకునేటువంటి అవకాశం అనుకుంటుంది. సహకారం అంటే కేవలం ఇది ధన రూపేణా ఉండనవసరం లేదు. టెక్నాలజికల్ సపోర్ట్ మహిళా ప్రజాప్రతినిధులకు ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి ఒక
సహకార కార్యక్రమం కూడా కామన్. గిరిజన హాస్టల్ను పరిశీలించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్స్ను సందర్శించడం జరిగింది. దాదాపు 650 మంది బాలికలు ఈ హాస్టల్లో ఉంటున్నారు. ఆడబిడ్డల సమస్యలు వ్యక్తిగతంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. సమస్యల కుప్పగా హాస్టల్ మరియు పరిసర ప్రాంతం ఉందని తెలిపారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేశారని ఆరోపించారు. డైనింగ్ హాల్లో ఆహారం క్వాలిటీ పరిశీలించారు. బాలికలతో కలిసి భోజనం చేశారు. ఈ క్రింది సమస్యలు వినీత గారి దృష్టికి తీసుకువచ్చారు. నీటి సమస్య మరియు త్రాగునీటి సమస్య, డైనింగ్ హాల్ వర్షాకాలంలో రూఫ్ లీకేజ్, హాస్టల్ పిఈడి వార్డెన్ దురుసుగా ప్రవర్తిస్తుందని తెలిపారు. హాస్టల్ పరిసరాల్లో మరియు బాత్రూమ్స్లో తగు లైట్లు లేవు. కాంపౌండ్ వాల్ సరిగ్గా లేదు. బయట నుంచి ఆకతాయిలు సాయంత్రాల్లో ఇబ్బందులు పెడుతున్నారు. ఆహారం క్వాలిటీగా పెట్టడం లేదు. 650 మందికి సరిపడా హాస్టల్ కాదు. 40 మంది ఒక రూమ్లో పడుకుంటున్నారు. 650 మందికి సరిపడా బాత్రూమ్లు లేవు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అకాడమిక్లో సరిపడా ల్యాబ్ ఫెసిలిటీ లేదు. వాచ్మెన్ ఆర్ సెక్యూరిటీ లేదు. సరిపడా వార్డెన్ స్టాఫ్ లేరు. 650 మందికి ఒకే వార్డెన్ ఉంది. శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మిషన్ లేదు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, జిల్లా కలెక్టర్ గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఇకపైన తరచూ హాస్టల్కి వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుంటామని ధైర్యం చెప్పడం జరిగింది. స్కూల్ ఆర్ హాస్టల్లో కంప్లైంట్ బాక్స్ పెడతామని, సమస్యలు ఎప్పటికప్పుడు తెలపాలని కోరారు. దురుసుగా ప్రవర్తిస్తున్న హాస్టల్ పిఈడి వార్డెన్ను మందలించి మరోసారి కంప్లైంట్ వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈరోజు శ్రీకాళహస్తిలో ఎస్టీ ఉమెన్స్ హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ సందర్శించడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరం కలిసి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ సందర్శించి వీళ్ళు ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ తెలుసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో నుంచి వీళ్ళు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఒకటి విరిగిపోయి చాలా కొంతమంది ఉన్నారు, అబ్బాయిలు వచ్చి ఎంతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పర్సనల్గా మాట్లాడితే కానీ వీళ్ళు చెప్పలేదు. ఇంతసేపు ఓపెన్ అవ్వలేదు, ఇంకా ఇప్పుడు ఓపెన్ అయ్యారు. అందరూ చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. అక్కడే కూర్చొని సో ఇమీడియట్ గా అక్కడ తాగుతూ కూర్చొని ఇబ్బంది పెడుతున్న అబ్బాయిల మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ వాళ్ళకి, అలానే అక్కడ వాల్ ఇమ్మీడియట్ గా త్వరితగతిన ఒక 2-3 days లోనే మీకు మాటిస్తున్నాను, ఆ వాల్ కన్స్ట్రక్ట్ చేసే విధంగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా కొన్ని చోట్ల బాత్రూమ్స్ లో కూడా లైట్స్ లేవు, అండ్ ఆర్ఓ వాటర్ అండ్ రా వాటర్ కూడా ఇక్కడ లేదని చెప్పి తెలుసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎలా వదిలేశారంటే స్టూడెంట్స్ ని పట్టించుకోకుండా, ఆల్మోస్ట్ ఈ అమ్మాయి 5th క్లాస్ నుంచి ఇక్కడే ఉంది. సో ఈ అమ్మాయి ఇష్యూస్ చెప్తోంది నాకు. ఇవన్నీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే స్థానికంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తున్నానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అలానే వీళ్ళు చాలా ఓపెన్ అయ్యారు, చాలా ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ కూడా చెప్పారు. వీళ్ళందరికీ నా నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరు ఎటువంటి ఇష్యూస్ అనేది 24/7 అందుబాటులో ఉంటారు. మీరు కాల్ చేసి నాకు చెప్పొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఖచ్చితంగా కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని వీళ్ళకి మాట ఇచ్చాను. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున కూటమి ఎమ్మెల్యే గారికి కూడా, సుధీర్ గారికి కూడా చెప్పి ఖచ్చితంగా వీళ్ళకి మాట ఇచ్చినట్టు అన్ని ప్రాబ్లమ్స్ ఇమీడియట్ గా, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు, ఆడపిల్లలు, పసిపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 2nd year వరకు ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళకి స్పేషియస్ గా కూడా లేదు. చాలా గమనించాను. మెస్ లో కూడా ఎక్కడ వాటర్ పడుతూనే ఉందంట, లీకేజ్ ఉందంట. సో రూమ్స్ లో కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు, చాలా నోట్ చేసుకున్నాము. అండ్ శానిటరీ ప్యాడ్ ఇష్యూస్ కూడా చెప్పారు, కొన్ని పర్సనల్ థింగ్స్. అవన్నీ సాల్వ్ చేస్తామని మాట ఇచ్చాను. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం గాజువాక జీవీఎంసీ మారని అధికారుల తీరుపై వైసీపీ మత్తు వదలని అధికారులు. 68వ వార్డులో వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ ప్రభుత్వం వచ్చిన అధికారులు వైసీపీ మత్తు వదలడం లేదు. వార్డులోని టీడీపీ కమిటీని కాదని వైసీపీ నాయకుల్లో పనిచేస్తున్న అధికారులు. మేము కంప్లైంట్లు, సమస్యలు తెలిపినా స్పందించని అధికారులు చివరికి ఆర్టీఐ లెటర్లు ఈఈకి, ఏఈకి ఇచ్చిన సమాచారం ఇవ్వలేని పరిస్థితి. 2 నెలలు అయినా సమాచారం కూడా ఎందుకు ఇవ్వటం లేదు? అలాగే ఏఎంహెచ్ఓ వచ్చి వైసీపీ నాయకులతో వార్డులో పర్యటన చేశారు. మెయిన్ కమిషనర్ వచ్చినా కూడా టీడీపీ వారికి సమాచారం ఇవ్వకుండా వైసీపీ వారితో పర్యటన చేశారు. 68వ వార్డులో 2019
2024 వరకు ఎన్ని వర్కులు చేశారో, ఎన్ని వర్కులు పెండింగ్లో ఉన్నాయా, అయినా వర్కులకు ఎస్టిమేషన్ కాపీస్ మరియు అయినా వర్కులకు ఏ పనులకు ఎంత నిధులు చేశారో ఆర్టీఐ పెట్టినా ఇవ్వలేదు. మళ్ళీ ప్రస్తుతం వర్కులకు కూడా వైసీపీ వాళ్ళతో కూర్చొని ఎస్టిమేషన్ వేశారు. ఈవెన్ సచివాలయ ఎంప్లాయీస్ కూడా సీక్రెట్గా వైసీపీ నాయకులు కూర్చోబెట్టుకొని వార్డు అభివృద్ధి పనులు ఎస్టిమేషన్ వేయడానికి గల కారణం ఏంటి? దీనికి మాకు సమాధానం చెప్పాలి. అలాగే 2014 నుంచి 2019 నుంచి 2014 వరకు 2024 వరకు వార్డులో ఏవైతే పనులు జరిగాయో ఆ పనులకి ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు అనేది మాకు కావాలి, సమాచారం ఇవ్వండి అంటే అలాగే ఇవ్వకూడదండి. 18 కోట్లతో అభివృద్ధి పనులు చేశారంటే ఆ 18 కోట్లకు తగ్గట్టు ఆ ఊరైనా ఆ గ్రామం అయినా అందంగా తీర్చిదిద్దాలి. కానీ మీరు ఒక్కసారి 68వ వార్డుకి వచ్చి చూస్తే ఆ 18 కోట్ల నిధులు ఎటు వెళ్ళిపోయాయి, ఆ ఎస్టిమేషన్ తగ్గట్టు ఖర్చు చేశారా లేదా అని మేము సమాచారం అడిగినా కూడా సమాచారానికి ఈ 2 నెలలు అయినా కూడా ఆర్టీఆర్తో సమాచారం కానీ సంబంధం కానీ ఏది లేకుండా మేము ఇవ్వద్దని చెప్పారండి. ఇది సమాధానం చెప్తున్నారు. ఎందుకు వైసీపీ మత్తు వదలట్లేదు ఈ అధికారులని మేము ప్రశ్నిస్తున్నాం. లేదు అని అంటే చెప్పండి, మేము అధిష్టాన దృష్టి తీసుకెళ్ళి మేము తగ్గట్టు పని చేయించుకుంటాం. కూడా పనిచేసుకుంటూ వస్తున్నటువంటి సీనియర్ నాయకులు కూడా అయినప్పటికీ కూడా ఆ వార్డులో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకులతో కానీ అక్కడ ఆర్పీలు కూడా వైసీపీ నాయకుల్లో పోతే తిరుగుతున్నారు తప్ప మాకు వార్డు కమిటీగా మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు. ఇక్కడ అధికారులు కూడా ఏ రకమైన సమాచారం వార్డుకు వచ్చి పక్కన స్వతంత్ర వెళ్ళిపోయినా సరే ఆ స్థానిక నాయకులుగా ఉన్నట్టు మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు. నేను కమిషనర్ గారు కూడా వచ్చి మా బాధను వెలగెక్కాం. అయినప్పుడు కూడా ఆయన అది ఇది ఏదో అనేసి దాటేశారు తప్ప నిన్న కూడా జరిగింది. నిన్న మరి టీటీడీ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్య మతస్థుల సేవలు దేవస్థానానికి అక్కర్లేదని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో సోషల్ మీడియా పోస్టును ప్రోత్సహించింది జగన్ కాదా అంటూ ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు, వీడియోలు పెట్టినా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అడ్డుకోవాల్సిన వైసీపీ పెద్దలు నీచమైన పోస్టులను ప్రోత్సహించారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నెక్స్ట్, జగన్ రెడ్డి అసెంబ్లీని బహిష్కరించడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ సభకు రాకపోవడం సరికాదని అన్నారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని దోచుకున్న సొమ్ముపై ఎంఓయూ రాసుకోవడం, దానికోసం తల్లి చెల్లితో గొడవ పడటం జగన్ రెడ్డికే చెల్లిందని చెప్పారు. ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అకృత్యాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అంటే ఒక హిందూ వ్యతిరేకి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు రాజ్యమేలారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు వస్తే గతంలోనే మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పడం జరిగింది, అన్యమతస్థులు ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేదానికి వీలు లేదు. స్వామివారి దగ్గర ప్రసాదం తీసుకొని, స్వామివారి దగ్గర జీతం తీసుకొని, స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి ప్రసాదం తీసుకొని ఏ వ్యక్తి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేదానికి అర్హుడు కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా అన్యమతస్తుల్ని హెచ్చరిస్తున్నాం. మేము మీడియా మిత్రులు చాలామంది చాలా సందర్భాల్లో చూస్తుంటారు, స్వామివారి దర్శనం చేసుకుని బయట వచ్చిన తర్వాత తిట్టేదానికి వస్తారు కొండకి. వారు స్వామివారి ఆశీర్వాదం కోసంగా రారు, జగన్ కళ్ళల్లో ఆనందం చూసేదానికి వస్తారు వాళ్ళు. అలాంటి పరిస్థితులు ఇంకా జరగవు కొండ మీద. ఎవరైనా వస్తే దర్శనం చేసుకోండి, ఎవరైనా రావచ్చు. ఏ స్థాయి వ్యక్తి అయినా సరే అన్యమతస్తులు ఎవరైనా వస్తే అక్కడ నుండి నిబంధనలు పాటించి తీరాల్సిందే. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి ఏక్తా కపూర్ మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆమెతోని పలువురు అభిమానులు, భక్తులు ఫోటోలు దిగారు.
థ్యాంక్ యూ సో మచ్. ఫోటో చేస్తారా అక్కడ నుంచో పెట్టి కంగారు పడదు సార్ ఇప్పుడు తీసుకోండి. इसके लिए आप नाम भी बालाजी टेलीफिल्म रखो. लाइफ बालाजी मिशन. बहुत ही अच्छा दर्शन, आउटस्टैंडिंग दर्शन, वेरी गुड दर्शन, वेरी गुड प्रसाद, वेरी गुड. My people have got me very good. And future projects is the Sabarmati report releasing 15 November. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా మంచు విష్ణుకు వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కొంచెం సైడ్ రండి కొంచెం సైడ్ రండి సార్. అనయా అనయా అనే అనే ఒక్క నిమిషం అన్న చూడనా ఎట్టొచ్చాము ఎట్టొచ్చాము సైడ్ రాన్న సైడ్ రాన్న సూర్య 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 వెనకరా బాలో వెనకరా బాలో సార్. ఈరోజు వచ్చి కన్నప్ప సినిమా గురించి వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు మాకు ఉండాలి ఎల్లప్పుడూ అని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. రిలీజ్ అనేది డిసెంబర్ అనుకున్నాం, కానీ చాలా అనివార్య కారణాల వల్ల సమ్మర్ 2025కి షిఫ్ట్ అయింది సినిమా. అది ఎప్పుడు ఏంటని త్వరలో అనౌన్స్ చేస్తాం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలోని ఎంపీడీఓ ఆఫీసును ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పుల్లంపేట మండలాన్ని పరిశీలించి పీజీఆర్ఎస్ రెవెన్యూ సమస్యలపైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యలు పరిష్కరించాలని మరియు సీఎంఓ అర్జీలు పీజీఆర్ఎస్ దరఖాస్తులను గుణాత్మకంగా గడువులోగా ముగించాలని మండల స్థాయి అధికారులు మరియు గ్రామ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మండలంలోని దేవసముద్రం గ్రామంలో ఇంటి స్థలం సమస్యకు సంబంధించి
పీజీఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. పీజీఆర్ఎస్, ఏపీఏఆర్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, ఆధార్ లింకేజీపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రగతిని మెరుగుపరచాలని ఆదేశించారు. అలాగే మండలంలోని సరిహద్దురాలపై ఉన్న గత ప్రభుత్వం పేర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని ఏడీఈ భరత్ కుమార్, రాజంపేట ఇన్ఛార్జ్ ఆర్డీఓ లీలారాణి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ హౌసింగ్ స్టాండ్లో కొన్నిసార్లు వాటర్ ప్రాబ్లమ్ చాలా ఉంది సార్. జగన్ ఇచ్చిన పాలన ఇచ్చారు కదా, వాటర్ ప్రాబ్లమ్ చాలా ఉంది. కట్టడానికా లేకపోతే ఆల్రెడీ బోర్ వేసిన కనెక్షన్ అయితే ఇవ్వలేదు సార్. హౌసింగ్ దాంట్లో ఇవ్వలేదు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్ సార్. లిస్ట్ ఇవ్వండి. బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాల ఎదుట జర్నలిస్టులు ఆందోళన పట్టపట్టారు. వార్తల కవరేజ్ కు వెళ్లిన విలేకరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్ ఉషా తేజస్వినిపై చర్యలు తీసుకోవాలి అంటూ జర్నలిస్టులు నినదించారు. అనంతరం సూపరింటెండెంట్ సుభాష్నికి వినతి పత్రాన్ని అందజేశారు. తక్షణమే ఘటనపైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ సుభాష్ని జర్నలిస్టులకు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. హాస్పిటల్ వైద్యులపై చర్యలు నిరంకుశ ధోరణిపై చర్యలు వర్ధిల్లాలే జర్నలిస్ట్ ఐక్యత. ఉషాశ్రీపై చర్యలు తీసుకోవాలి. డాక్టర్ ఉషాశ్రీపై చర్యలు తీసుకోవాలి. జరిగింది. రాత్రి స్వరంలో సంఘటన, ఘాటపల్లిలో ప్రమాద సంఘటనలో ఇద్దరు గాయపడినప్పుడు ఆ గాయపడినటువంటి విషయాన్ని చిత్రీకరించేందుకు వచ్చినట్టు మీడియా ప్రతినిధుల్ని రానివ్వకుండా అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ అడ్డుకున్నారు. అంతేకాక అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా మీరు రావద్దని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగిందని చెప్పి మేము విన్నాము. ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు కూడా జరగలేదు. చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో మీడియాకి ప్రత్యేక అనుమతి అంటూ ఏమి ఉండదు. మీ దగ్గర ప్రత్యేక అనుమతి ఉందా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దాని మీద మీడియా ప్రతినిధులు మేము చాలా బాధించాము. మా విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికైనా వెళ్తుంటాము, ప్రజలకు కావాల్సినటువంటి వార్తా సమాచారాన్ని మేము అందిస్తుంటాము. అందులో భాగంగా మేము తిరుగుతుంటాము. అలాంటివి చేసి మాపై చేయడం కూడా కరెక్ట్ కాదు. గతంలో కూడా ఇదే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు నర్సాపూర్లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని చింతకుంట, హనుమంతపూర్, రెడ్డిపల్లి, చెప్పలుర్తి, నర్సాపూర్ ప్రభుత్వ భూముల నుంచి, చెరువుల నుంచి ఇష్టారాజ్యంగా మట్టిని త్రవ్వి తీసుకువెళ్తున్నారు. ఈ మట్టిని వెంచర్లలోని రోడ్డు నిర్మాణానికి, ఫంక్షన్ హాళ్లకు, కమర్షియల్ బేస్మెంట్లకు ప్రభుత్వ భూముల నుంచి మట్టిని ఎక్కడ పడితే అక్కడ జేసీబీలతో త్రవ్వి ట్రిప్పర్ల సహాయంతో తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. మట్టి త్రవ్వకాలు మాత్రం బహిరంగంగా జరుగుతున్నప్పటికీ అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మట్టి మాఫియా ఇదే అదునుగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ భూములను, చెరుకు కుంటలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
వనపర్తి పట్టణంలో ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి, లేదంటే ఆందోళనకు దిగుతామంటూ సిపిఐ వివరించింది. ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయని వేగం పెంచాలని సిపిఐ పట్టణ కార్యదర్శి జె రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని సన్న దొడ్డు రకం కొనుగోలుకు గాను 319 కేంద్రాలను తెరవాలని జిల్లా అధికారులు నిర్ణయించారని చెప్పారు. నవంబర్ 11వ తేదీ వరకు 235 కొనుగోలు కేంద్రాలను తెరిచారని, ఇంకా 84 కేంద్రాలను తెరవాల్సి ఉందని చెప్పారు. 235 కేంద్రాలు తెరిచేటప్పటికీ కేవలం 8 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు ప్రారంభించడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. ఖాళీ సంచులు, టార్పాలిన్లు, బాడీ క్లీనర్లు, సన్నవట్లు గుర్తించే మిషన్లు కేంద్రాలకు రాలేదని రైతులు చెబుతున్నారని అన్నారు. గ్రామంలో ఆరబెట్టినందుకు రైతులకు కళాలు లేక రోడ్లపై ఆరపోస్తే కేసులు పెడుతున్నారని, కేంద్రాల్లో ఆరబెడతామంటే స్థలాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తేమ శాతం పేరుతో కేంద్రాల్లో ధాన్యం కొనుక్కోకపోవడంతో రైతులు సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్కు 2320 ధర 500 బోనస్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా 2100, 2200కే మిల్లర్లు అమ్ముకొని నష్టపోతున్నారని అన్నారు. ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయని పక్షంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను సమీకరించి ధర్నాలు, రాస్తారోకాలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, గోపాలకృష్ణయ్య, జయమ్మ, చిన్న కుర్మయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లేదనుకుంటే టార్పలిన్లు కానీ, లేదనుకుంటే అక్కడ కొలతల మిషన్లు కానీ, మాయిశ్చరైజర్ మిషన్లు కానీ, ఇలాంటి అనేక సమస్యలతో అక్కడ ప్రారంభమైనటువంటి కొనుగోలు కేంద్రాలలో కూడా ఈ యొక్క వరి ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు. అయితే అక్కడ తిప్పలబడే ఇబ్బందుల వరకు రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవడం జరుగుతుంది. అయితే అక్కడ ఎంతో పచ్చి ఓడ్లో, ఎచ్చి ఓడ్లో అని చెప్పేసి అమ్ముకుంటున్నారు. ఆ యొక్క తక్కువ ధరలకు అమ్ముకొని రైతులు నష్టపోయే పరిస్థితి ఈరోజు దాపరించింది. అయితే ఈ యొక్క ప్రభుత్వాలు, అధికారులు కూడా మేము అన్నిటికన్నీ ఏర్పాటు చేసినామని చెప్పేసి మన జిల్లా యంత్రాంగం చెప్తుంది. కానీ ఎక్కడా కూడా ఈ యొక్క సంచులు కానీ, తార్పణీలు కానీ, లేదంటే అక్కడ మిషన్లు కానీ ఎక్కడ కూడా ఇది కాలేదు. అయితే ఇప్పుడు అంతేకాకుండా గ్రామాలలో కూడా కల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ కల్లాలు ఏర్పాటు చేయకుండా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏదో మొక్కుబడిగా ప్రారంభం కోసం అని చెప్పేసి కొన్ని అక్కడక్కడ ఏదో ఆడవాళ్ళు చేసిండ్రు. అవి కూడా ఇప్పుడు గ్రామాలలో కల్లాలు ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించినటువంటి 70,000, 75,000 మంజూరు చేస్తుండ్రి. ఆ విధంగా చేసి గ్రామాలలో ప్రతి ఒక్కరికి కూడా కల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాలను వెంబడే మిగిలిన వాటిని అన్నింటినీ కూడా ప్రారంభం చేయాలి. వారికి వసతులు కల్పించాలి. అక్కడ నీటి సౌకర్యం కానీ, లేదంటే మిగతా సౌకర్యాలను అన్నింటినీ ఏర్పాటు చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.